హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు అయితే మనము తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రణాళిక రచన మరియు పాఠ్య గ్రంథాల గురించి అయితే చూద్దాము. ఇది మనకు థర్డ్ యూనిట్ అండి. ఆల్రెడీ మనము భాషా వివిధ భావనల గురించి కానీ భాష అంటే అది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసి భాషా నైపుణ్యాలు మరియు భాష సామర్థ్యాల అభివృద్ధి గురించి కానీ వీడియో అయితే చేశానండి. ఖచ్చితంగా చూడండి, మనకు బాగా ఉపయోగపడతాయి. సో ఇది ఎస్జిటికి, ఎస్ఏకి, టీజీటీ, పీజీటీ అందరికీ అయితే ఉపయోగపడతాయండి మనకి ఈ మెథడాలజీ. సో ఖచ్చితంగా నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంత అయితే ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఇంకా ఎంత లేదండి. సో ఆల్రెడీ మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఎస్ఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫస్ట్లో అంటే మనకు జూన్ 6 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అన్నారు కదా. సో మనకు జూన్ 6 నుంచి జూన్ 15 లోపు ఎస్ఏ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్యలో పెడతారంట స్టార్టింగ్. సో జూన్ 16 నుంచి ఎస్జిటి వాళ్ళకి పెట్టే అవకాశాలు ఉన్నాయని జస్ట్ చిన్న వార్త అయితే వచ్చింది. సో ఎస్జిటి వాళ్ళకైతే మంచి అవకాశం అండి ప్రిపేర్ అవ్వడానికి. సో ఎస్ఏ వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. ఖచ్చితంగా మనకు ఈరోజు 5 అంటే రేపటికి పోస్ట్ చేసే టయానికి మనకు కనీసం అంటే ఒక 30 డేస్ అయితే, కేవలం 30 డేస్ మాత్రమే మనకు ఒక టైం అయితే ఉంది. ఈ 30 డేస్లో సో లేనిపోని అంటే అనవసరమైనవి కాకోకుండా ఈ టాపిక్లో ఇది ఇంపార్టెంట్ అంటే మనకు ఏది ఇంపార్టెంట్, ఎందులో ఎక్కువ మార్క్స్ వచ్చేది తెలిసి ఉంటుంది కదా. సో ఆ టాపిక్ను మనము రివిజన్ చేయండి. సో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేదాన్ని బాగా చదవండి. 1కి 2 సార్లు అయితే రివిజన్ అయితే అయిపోతే చాలా బెస్ట్ అండి. సో రాని సబ్జెక్ట్ని ఎక్కువ చదివి ఆ 1-2 మార్కుల కోసం ఆ టాపిక్ని ఎక్కువ చదవడం కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేవాడిని. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు చదవండి. మనకు దాదాపు 10 మార్కులు అయితే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మనకు జాబ్ రావడానికి పోవడానికి కూడా పెద్ద అవకాశం అండి. సో చాలా తక్కువ మంది కరెంట్ అఫైర్స్లో ఉంటారు. ఎక్కువ కంటెంట్, మెథడాలజీ వీటి మీదనే ఉంటారు. ఎవరైతే బాగా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద బాగా కనుక మీరు ఫోకస్ చేస్తే కనుక సో మనము జాబ్కి అనేది కొంచెం దగ్గరగా అయితే ఉంటాము, గమనించగలరు. సో ఈరోజైతే ప్రణాళిక రచన మరియు పాఠ్య గ్రంథాల గురించి అయితే మనము ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి భాషను బోధించడానికి సన్నద్ధతలో ఎన్ని అంశాలను గుర్తించారంటే ఇక్కడ ఆప్షన్ చూస్తే 12, 10, 11, 14. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11 అంశాలను అయితే మనకు భాషను బోధించడానికి అయితే గుర్తించారనమాట. తర్వాత రెండవ ప్రశ్న, భాషోపాధ్యాయులు తరగతి సన్నద్ధతలోని అంశాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఆప్షన్ చూస్తే శుద్ధమైన వ్యవహారిక భాష, ప్రామాణిక భాష, 2 భాషా పునరుద్ధరణ, 3 భాషా సాంకేతికీకరణ, 4 గ్రాంధిక భాషను ఉపయోగించడము. సో చూడండి, భాషోపాధ్యాయులు తరగతి సన్నద్ధతలోని అంశానికి సంబంధించి సరికానిది. సో చూడండి, మనకి ఎప్పుడైనా కూడా భాషోపాధ్యాయులు మనకి ఇప్పుడు వచ్చేసి మన పుస్తకాలంట్లో శుద్ధమైన వ్యవహారిక భాష, ప్రామాణిక భాష అంటే ఏమిటి? మనకు పుస్తకాలు ఉపయోగిస్తాం కదా, దాన్ని ప్రామాణిక భాష. వ్యవహారికం అంటే మనం లోకల్గా మాట్లాడేది. తర్వాత భాషా పునరుద్ధరణ ఉంటుంది. తర్వాత భాషలో సాంకేతికీకరణ అంటే ఇంకా నూతనంగా ఏమేమి జరుగుతాయో అవన్నీ పాటిస్తారు. కానీ గ్రాంధిక భాషను ఉపయోగించడం అనేది జరగదండి. సో గ్రాంధిక భాష అనేది మనము ఎప్పుడో పాఠ్యపుస్తకాల నుంచి తీసేసి కేవలం మనం వ్యవహారిక భాష, ప్రామాణిక భాషను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి సరి అయినదా సరి కానిదాన్ని మనకు క్వశ్చన్ చదివేటప్పుడు 1కి 2 సార్లు చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ పెడితే మంచిదండి. ఎందుకంటే టెన్షన్ పడి అనవసరంగా మనం పెట్టేస్తే సో మళ్ళీ అంటే ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలి, మళ్ళీ మనం పెట్టింటి కరెక్టా కాదా 1కి 2 సార్లు చూసుకోవాలండి. కాబట్టి ఎందుకంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ టెన్షన్లో ఒకవేళ స్టార్టింగ్ రాకపోయినా టెన్షన్లో అయితే పెడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఏది బాగా, ఇప్పుడు తెలుగు వాళ్ళు అనుకోండి, మీకు మెథడాలజీ బాగా వస్తే ఫస్ట్ మెథడాలజీకి వెళ్ళి బిట్స్ చేయండి, కంటెంట్ వస్తే కంటెంట్, ఇట్లా అనమాట. సో ఈ టైప్ చేస్తేనే మనకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్టే రాని సబ్జెక్టు పట్టుకొని మనం కష్టమైనది తీసుకుంటే చేయడానికి మనకు కొంచెం మనసు ఒప్పుకోదనమాట. అంటే కష్టమైతే ఫస్ట్ వస్తే ఒక నిరాశ అనేది వస్తుంది కదా. సో తెలిసిన వాటిని ఫస్ట్ చదివి ఆన్సర్స్ అయితే చేస్తే బాగుంటుంది. తర్వాత భాషోపాధ్యాయులు తరగతి సన్నద్ధతలోని అంశాలు సరైనది. భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలు సరైనది. భాషా వ్యాప్తి నిఘంటువులోని పదాల వాడుక. ఆప్షన్ బి సాంకేతికత, పారిభాషికాల సృజన, శైలి సాధారణీకరణ. సి మాండలికాల విలీనత, భాషా పరిరక్షణ. ఆప్షన్ 4 సంకేతాలను లేదా చిహ్నాలను ఉపయోగించే భాష. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఏబీసీలు సరైనవి, ఆప్షన్ 2 బీసీలు సరైనవి, ఆప్షన్ 3 సీడీలు సరైనవి, ఆప్షన్ 4 ఏబిసిడీలు మరియు డి సరైనవి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. సో ఈ 4 కూడా మనకు కరెక్టేనండి. భాషాోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోనే సరైన అంశాలంటే 4 కూడా మనకు కరెక్టే. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు పెడితే అంటే అప్పటికి చదివి దాని వెనకాల ఉంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీ. ఇలా మనకు రాయడం వల్ల ఏమవుతుంది, సో సబ్జెక్ట్ ఎంతవరకు కంటెంట్ మనకు గుర్తుంది అనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. సో మన మీద మనకు ఒక నమ్మకం కూడా వస్తుంది. తర్వాత తరగతి బోధనను క్రమబద్ధం చేసేవేమిటి? తరగతి బోధనను క్రమబద్ధం చేసేవేమిటి? వ్యాపకాలు, తాత్విక భావనలు, క్రీడా కార్యక్రమాలు, 4 ప్రణాళికలు. ఏం చేస్తాయి తరగతి బోధన క్రమబద్ధం అంటే? ఒక ప్రణాళిక అనేది వేసుకుంటే మనము అంటే ఎప్పుడు ఎలా చదవాలి, ఒక విద్యార్థికి ఏ విధంగా చెప్తే బాగుంటుంది, అలా ఒక ప్రణాళికని వేసుకుంటే మనం ఈజీగా కూడా మన తరగతిని అయితే చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, తరగతి ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఉపాధ్యాయుడే ఫస్ట్ ఏం చెప్పాలి, కవిపరిచయం చెప్పాలా, లేకపోతే మూల గ్రంథం నుంచి తీసుకొచ్చి చెప్పాలా, ఇలా ఒక ప్రణాళిక అనేది ఉండాలన్నమాట. విద్యార్థులకు ఏ విధంగా బోధించాలనేది ప్రణాళిక ఉంటే తరగతి బోధన అనేది మనకు చాలా ఈజీ అయితే అవుతుంది. తర్వాత నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమవరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నవారెవరు? నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమవరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నవారెవరు? మనకు ఈ ప్రణాళిక, విద్యా ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి మొత్తము 4 మార్కుల కంటే తెలుగు మెథడాలజీ 8 బిట్స్ వస్తే దాదాపు 3 ప్రశ్నలు ఇందులోంచి 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో మనకు ఇది కానీ తర్వాత మూల్యాంకనం కానీ ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తుంటాయి అన్నమాట. ఒకసారి గమనించగలరు. అందులోనూ మనకు ఇట్లాంటి నిర్వచనాలు ఎక్కువ ఇస్తున్నారండి, గమనించాలి. ఇక్కడ ఎవరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నది ఎవరంటే జాన్ అర్జెంటీ అయితే చెప్పాడండి. సో క్రమంగా అర్జెంటుగా వెళ్ళండి, క్రమ వరుసలో లక్ష్యాన్ని చేరాలంటే క్రమ వరుసలో అర్జెంటుగా వెళ్ళండి, అంతే కదా. ఒక లక్ష్యాన్ని చేరాలంటే క్రమ వరుసలో అర్జెంటుగా వెళ్తే మనమైతే ప్రణాళికను చేరొచ్చు. సో ఇలా కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసన లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్తరు. అంటే తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్తరు. 1 జాన్ అర్జెంటీ, 2 కన్ఫ్యూషియస్, 3 బ్లూమ్స్, 4 బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి, ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం. ఈ శక్తి అంతా రకరకాల పనికిమాలిన పనుల్లో పెద్దవాళ్ళను ప్రతిఘటించడంలో, వృధా కాలక్షేపాల్లో, అవకతవక వినోదాల్లో వ్యయమవుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లోకి మళ్లించడమే అసలైన ప్రతిభ అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ చూస్తే వలీర్ అజియుల్, 2 బెంజమిన్ బ్లూమ్స్, 3 జాన్ అర్జెంటీనా, 4 ఆర్హెచ్ దవే. అంటే పిల్లల్లో చాలా బ్రహ్మాండమైన శక్తి, ఉత్సాహం ఉంటుంది. అంటే చిన్నపిల్ల వయసులో వాళ్ళకు 6 నుంచి 7 లాంగ్వేజ్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుందన్నమాట. సో అలాంటి తెలివితేటలను అనవసరమైంది అంటే పెద్దవాళ్ళని ఎదిరించడంలో కానీ, ఇట్లా ఫోన్ యూజ్ చేయడంలో, ఇలాంటి దాంట్లో కాకుండా ఒక అవసరమైంది అంటే ఒక మంచి దాంట్లో కనుక వాళ్ళ ప్రతిభను మనం కనపరిస్తే, అంటే వాళ్ళకి కావాల్సినంత ఈ శక్తి అంత అవసరమైన ఆ ప్రవాహాన్ని, అంటే వాళ్ళకున్న శక్తి ప్రవాహాన్ని మంచి కాలువలో పంపిస్తే కనుక అద్భుతమైన ప్రదర్శన అయితే ఉంటుంది, వాళ్ళ ప్రతిభ అనేది తెలుస్తుందని చెప్పింది ఎవరంటే మనకు వలారే అజయుల్. కాలువల గురించి, పిల్లల ప్రతిభ గురించి చెప్పింది ఎవరంటే వలారే అజయుల్ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ప్రణాళికల ప్రయోజనాలలో సరికానిదేమిటి? బోధన సులభవుతుంది, 2 పాఠ్యాంశాలలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులను అవసరమైన చోట్ల చేర్చుకోవచ్చు, 3 అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోలేము, 4 పాఠ్యాంశాల యోగ్యతను బట్టి సకాలంలో బోధనాంశాలను పూర్తి చేయవచ్చు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సరికానిదేంటి? అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోలేము. సో అభ్యసన ఫలితాలను అంటే అభ్యసనం ఏంటి? ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒకసారి చదివించినాక మూల్యాంకనం అప్పుడు చేయొచ్చు కదా, నిరంతర మూల్యాంకనం అనేది చేయొచ్చు. ఇప్పుడు ఒక స్లిప్ టెస్ట్ లాంటిది పెట్టి దానికి మూల్యాంకనం చేయొచ్చు. సో ఇది తప్పుగా అనమాట. ఇక్కడ
చేసుకోలేమని ఇచ్చారు కానీ చేసుకుంటాం. కాబట్టి మిగతా 3 కరెక్ట్ అండి. ఒకవేళ మనకు బిట్టగా ఇస్తే గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ప్రణాళిక రచనలో ఇమిడి ఉన్న 4 అంశాల సరైన వరుస క్రమం ఏమిటి? ప్రణాళిక రచనలో ఇమిడి ఉన్న 4 అంశాల సరైన వరుస క్రమం ఏమిటి? ఆప్షన్ చూస్తే వ్యూహం ప్రకారం ప్రతి సోపానాన్ని వరుస క్రమంలో చేరుకోవడం. ఆప్షన్ 2 వాటిని చేరుకోవడానికి వ్యూహరచన చేయడం. ఈ సాధించవలసిన లక్ష్యాలను, సామర్థ్యాలను, స్థానాలను గుర్తించడం. ఈ అందుకు తగిన ఉపకరణాలు సేకరించడము. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఏంటి, సాధించవలసిన లక్ష్యాలను, సామర్థ్యాలు, స్థానాలు గుర్తించాలి. అంటే ఫస్ట్ మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. సో దానికి మనకి ఎంత సామర్థ్యం ఉంది, సో మనం ఎక్కడున్నా, మన స్థానం ఏంటనేది ఫస్ట్ గుర్తించాలి. తర్వాత ఏం చేయాలి, వాటి కోసం ఒక వ్యూహరచన. అంతే కదా, మన లక్ష్యం తెలిస్తే ఒక వ్యూహరచన చేయొచ్చు. లక్ష్యం లేకోకుండా ఇట్లెళ్ళం అట్లెళ్ళం అనుకోలేం కదా. ఫస్ట్ ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలనేది ఒక వ్యూహరచన చేయాలి. తర్వాత అందుకు తగిన ఉపకరణాలు సేకరించాలి. అంటే ఆ లక్ష్యాలు, ఆ వ్యూహరచన చేరుకోవడానికి ఏదైనా ఉపకరణాలు అనేది చేయాలి. తర్వాత లాస్ట్ వ్యూహం ప్రకారం ప్రతి సోపానాన్ని వరుస క్రమంలో చేసుకోవాలి. అంతే కదా. సో ఆ వ్యూహ ప్రకారం మనం ఈ విధంగా చేయాలనుకున్నాం, ఆ సోపాన క్రమాన్ని అయితే చేరుకోవడం అయితే చేయాలన్నమాట. తర్వాత సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలలో సరికాని ప్రవచనం ఏమిటి? సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలలో సరికాని అంశం ఏమిటి? 1 ఉపాధ్యాయుడు ఇతర సిబ్బందిలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, మానవ శక్తి వనరుల సమీకరణ, వినియోగము. 2 భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణకు అనుసరించే వ్యూహాలు. 3 పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు. 4 పాఠశాల నుండి లభించే వనరులు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరికాని ప్రవచనం ఏంటంటే పాఠశాల నుండి లభించే వనరు. సో పాఠశాల నుండి వనరు వస్తుందే కాదు కదా, మనకి ఏది స్టేట్ నుంచి వస్తుందన్నమాట. కాబట్టి లాస్ట్ అయితే తప్పు. తర్వాత ప్రతి పాఠశాల ఉన్నత ప్రమాణాలను సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని నిర్ధారించింది ఎవరు? ప్రతి పాఠశాల ఉన్నత ప్రమాణాలను సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని నిర్ధారించింది ఎవరు అంటే మనకు కొఠారి కమిషన్ అనమాట. అంతే కదా, ప్రతి పాఠశాల ఒక ఉన్నత ప్రమాణాలు సాధించాలంటే సంస్థాగతమైన ఒక ప్రణాళిక అయితే ఉండాలి. అప్పుడే కదా మనం ఒక ప్రణాళిక ఉంటే స్కూల్ను ఎలా నడపాలి, సో విద్యాసంస్థలంతా ఎలా జరగాలి, విద్యార్థులు ఎలా ప్రోత్సహించి వాళ్ళని విద్యలో అభివృద్ధి పరచాలని ఒక ప్రణాళిక ఉంటే మనము విద్యాసంస్థను అయితే ముందుకు తీసుకోవచ్చు. దేని ద్వారా? ఒక సంస్థాగత ప్రణాళిక ద్వారా. సో అలా ఉండాలని చెప్పింది ఎవరంటే మనకు కొఠారి కమిషన్ అండి. తర్వాత ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుకునే దినోత్సవం ఏమిటి? ప్రపంచ మాతృభాషా దినోత్సవం. 2 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. 3 ప్రపంచ మహిళా దినోత్సవం. 4 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము. అదే సెప్టెంబర్ 5 అయితే మనము ఉపాధ్యాయ దినోత్సవం మనం జరుపుకుంటాం కదా మన ఇండియాలో. సో అలాగే అక్టోబర్ 5 వచ్చేసి మనకు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటి బిట్స్ కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, గుర్తుంచుకోవాలి. తర్వాత విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది ఎవరు? విద్యా వ్యవస్థ యొక్క సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది ఎవరు? విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, సూక్ష్మ ప్రణాళిక. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరు? సో విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది ఎవరు అంటే మనకు విద్యా ప్రణాళికనేనండి కదా. సో పాఠ్య ప్రణాళిక కాదు, యూనిట్ కాదు. సో యూనిట్ అంటే ఒక పాఠానికి సంబంధించింది, పాఠ్య ప్రణాళిక అంటే మొత్తం పాఠానికి సంబంధించింది అనమాట. సూక్ష్మ ప్రణాళిక అంటే జస్ట్ ఒక చిన్నది ఏదైనా చెప్పడం కోసం సూక్ష్మ ప్రణాళిక. తర్వాత విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక ఏది? విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక ఏది? విషయ ప్రణాళిక, భాషా ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పాఠ్య విభాగ ప్రణాళిక. సో సంపూర్ణము అంటే ఏంటి? మొత్తం విద్యా ప్రణాళిక, ఆ స్టూడెంట్కు కావాల్సిన మొత్తం విద్యకు సంబంధించిన ప్రణాళిక అయితే ఆ ప్రణాళిక ద్వారా అభివృద్ధి అయితే సాధించవచ్చు అన్నమాట విద్యార్థి. తర్వాత విద్యా ప్రణాళిక అంటే ఏమిటి? విద్యకు సంబంధించిన అన్ని అంశములను ప్రణాళికగా చేర్చుట. 2 పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలు చేర్చుట. 3 సహపాఠ్య కార్యక్రమాలు చేర్చుట. 4 అనుబంధ పాఠ్య కార్యక్రమాలను చేర్చుట.
మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక అంటే విద్యకు సంబంధించిన అన్ని అంశములను ప్రణాళిక చేర్చుట. అంతే కదా, విద్యకు సంబంధించిన మొత్తం అన్ని అంశాల గురించి ప్రణాళికగా చేర్చుటే విద్యా ప్రణాళిక అయితే అవుతుంది. తర్వాత విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు అన్న విద్యావేత్త ఎవరు? కన్నింగ్హామ్, ఆల్బర్ట్, వించ్, మౌలానా ఆజాద్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వించ్. విద్యా లక్ష్యాలను తెలియజేసింది ఎవరంటే వించ్. విద్యా ప్రణాళిక, విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళికలను వించ్ తెలియజేశాడు. ఇట్లా గుర్తుపెట్టుకుందాం, విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళికలు, వించ్. వి. సో 3 వీలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలండి. జస్ట్ మనము ఎలాగైతే గుర్తుంచుకోవాలి ఈజీగా అన్నీ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే, సో మనం ఏం రోబోట్లం కాదు కదా, ఇలా చిన్నవి కనుక మనము పెట్టుకున్నట్లయితే చిన్న గుడ్డి గుర్తులు అంటే ఈజీగా గుర్తుంటాయి. తర్వాత ప్రశ్న, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రణాళిక ఏమిటి? విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, సమగ్ర ప్రణాళిక. సో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి కంటే మొత్తం విద్యార్థి యొక్క విద్యా ప్రణాళికకు ఉపయోగపడేది ఏంటంటే విద్యా ప్రణాళిక అయితే, అంటే ఆ విద్యార్థి యొక్క మొత్తం విద్యలో అభివృద్ధి సాధించడానికి ఏ ప్రణాళిక అంటే ఒక విద్యా ప్రణాళిక అనేది ఉండాలన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి ఏం చదవాలి, ఏది ఉపయోగపడుతుంది అనేది విద్యకు సంబంధించిన ఒక ప్రణాళిక అయితే ఉండాలి. అభివృద్ధికి కారణమవుతుంది విద్యా ప్రణాళిక. తర్వాత సాంఘిక సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్కృతి సాంప్రదాయాలను నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా రూపొందేది ఏది? వార్షిక ప్రణాళిక, పాఠ్య విభాగ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంది. తర్వాత మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరులను వ్యవస్థీకరించే యోచన అన్నది ఏమిటి? మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే జాతీయ విద్యా ప్రణాళిక 1986 జాతీయ విద్యా విధానం 1986 విద్యా ప్రణాళికకు ఇచ్చిన నిర్వచనం. 2 కన్నింగ్హామ్ విద్యా ప్రణాళికకు చేసిన నిర్వచనం. 3 యశ్పాల్ భారం లేని విద్య అను నివేదికను రాసే ముందు మాట లేదా కనిష్ట అభ్యసన స్థానాలను సిఫార్సు చేసిన దవే అభిప్రాయము. మనకి ఇక్కడ మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరులను వ్యవస్థీకరించే యోచన అనేది ఏమిటంటే జాతీయ విద్యా విధానం 1986 విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనం అన్నమాట. సో ఇది ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో మనకు ఎక్కువ మార్కులు ఏంటంటే కేవలం అంటే ఎస్ఏ తెలుగు వాళ్ళకి కానీ, టీజీటీ పీజీటీ వాళ్ళకి కానీ, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి కానీ దాదాపు 4 మార్కులు కదా. అదే ఎస్ఏ ఎస్జిటి టీజీటీ వాళ్ళకైతే దాదాపు 20 మార్కులకు మనకు తెలుగు మెథడాలజీలోనే వస్తుంది. అంటే 20 మార్కులు అంటే దాదాపు 40 బిట్స్ అయితే మనకు ఇందులో వస్తాయండి. సో కాబట్టి మన కంటెంట్లో 40 మార్కులు, ఎందుకంటే కంటెంట్లో ఒక తెలుగు అంటేనే మనకు 6th నుంచి 10th వరకు ఇంటర్ వరకు ఉండే దాంట్లో అయితే దాదాపు 17.5 మార్కులకు అంటే దాదాపు 35 బిట్లు వచ్చేసి మనకు 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న ఆ టాపిక్లో అయితే దాదాపు 17.5 బిట్స్ అంటే దాదాపు 18 బిట్లు అయితే మనకు కేవలం 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అయితే వస్తాయండి. అదే ఆ తర్వాత మనకు ఆధునికం కానీ, ప్రాచీనం కానీ ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. అలా మనకు టాపిక్స్ 40 మార్కులకు వస్తే ఒక్క తెలుగు మెథడాలజీలోనే మనకి 20 మార్కులు వస్తాయంటే ఎంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే, అంటే ఒక టాపిక్ బాగా నేర్చుకుంటే. కాబట్టి సో ఈ 2-3 రోజులు నేను ఈ మనకు తెలుగు మెథడాలజీ అయితే టాపిక్ అయితే పూర్తి అయితే చేస్తానండి మనకు ఒక 4-5 రోజుల్లో. ఎందుకంటే మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి కదా, 6 యూనిట్లకు సంబంధించి అయితే చేస్తాను. ఆల్రెడీ మన కంటెంట్లో చాలా వరకు అంటే 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న కవ్య పరిచయాల మీద వీడియో చేశాను ఆల్రెడీ. అదేవిధంగా నానార్థాలు కానీ, వ్యుత్పత్తర్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, సమాసాలు కానీ, ఛందస్సు కానీ, అలంకారాలు కానీ వీటన్నిటి మీద వీడియో చేశానండి. సో అవి కూడా ఒకసారి చూడండి, బాగా ఉపయోగపడతాయి మీకు. సో ఎవరైతే మీరు ఫస్ట్ నుంచి మన ఛానల్ చూస్తూ ఉండి టెట్లో మన ఛానల్ చూసి రాసిన వాళ్ళు చాలామంది మెసేజ్ అయితే చేశారండి. సో చాలా మంచిగా ఉపయోగపడాయి మేడం, మీరు చెప్పిన టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని. కాబట్టి సో మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి.
ఫస్ట్ మనం తెలుగు మెథడాలజీ అయితే నేను పూర్తి టైప్ చేస్తాను. 6 టాపిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేది నేను బిట్స్ రూపంలో అయితే తెలియజేస్తాను. తర్వాత కంటెంట్లో కూడా మధ్య మధ్యలో కంటెంట్లో కూడా ఇంపార్టెంట్ మనకి ఎక్కువ మార్కులు, అంటే ఒక్కొక్క టాపిక్లో మనకి 2-3 మార్కులు వస్తాయన్నమాట. అలాంటి టాపిక్లు కూడా నేను కవర్ చేస్తూ, తర్వాత సైకాలజీ కూడా ఆల్మోస్ట్ నేను ఎస్జిటి వాళ్ళకైతే 4 ఉన్నాయండి. సో 4 మనకు పెరుగుదల వికాసం కానీ వైయక్తిక భేదాలు ఇవన్నీ మనకు 4 ఉన్నాయి. సో అందులో నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ చేశానండి. అదేవిధంగా పిఐ కూడా మనము 2-3 టాపిక్లు ఇంకా మనకైతే ఉన్నాయి, అవి చేస్తాను. జీకే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా లాస్ట్ ఒక 4-5 డేస్, అంటే ఈ కంటెంట్ అంతా అయిపోయినాక అవి కూడా అయితే చేస్తాను. సో మన ఛానల్ చూసి ఆదరించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో మంచి వీడియోలు అయితే వస్తుంటాయి, చూడండి. సో ఇంపార్టెంట్ ఎక్కువ టాపిక్స్ నుంచి చాలామంది కామెంట్ చేస్తే కనుక తెలుగు ఎస్ఏ, టీజీటీ, పీజీటీ వాళ్ళకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఉంటాయనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. ఎక్కువ మంది కనుక కామెంట్ చేసి వీడియో చేయండి మేడం అంటే ఖచ్చితంగా అయితే చేస్తానండి. సో ఇక్కడికి ఫస్ట్ బిట్ అయితే చూద్దాము. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు? పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని నిర్వచించినది ఎవరు? జాతీయ విద్యా విధానం 1986, ఆల్బర్ట్, కన్నింగ్హా, వించ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరంటే ఆల్బర్ట్ అనమాట. సో చూడండి, పాఠశాల విద్యార్థులు కల్పించిన వ్యాసంగాలన్నీ ఆల్బర్ట్, వ్యాసంగాలన్నీ ఆల్బర్ట్, అట్లా గుర్తుపెట్టుకుందాం అనమాట. సో కొంచెం గుర్తుండడం కోసం అలా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దామండి. విద్యా ప్రణాళిక అంటే ఏమిటి? మనకు ఇది బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 2024 టెట్లో కూడా ఈ బిట్ని అయితే అడిగారు. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. విద్యా ప్రణాళిక అనగా ఏమిటి? పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు. ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు. 3 సహజ పాఠ్యాంశాలు ప్లస్ మరికొన్ని అంశాలు. 4 తరగతి అంశాలు ప్లస్ పాఠానికి సంబంధించిన అంశాలు. కరెక్ట్ ఆన్సర్ విద్యా ప్రణాళిక అంటే ఏంటి? పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు అనమాట. అది విద్యా ప్రణాళిక అవుతుంది. తర్వాత అంశం, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం కలది విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది ఎవరు? చూడండి, అంశం ఉండాలి, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కూడినదే మనకు విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు? ఫౌల్హార్ట్స్, క్రోన్క్రో, ఫిలిప్స్ టేలర్, సెకండరీ విద్యా కమిషను. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫిలిప్స్ టేలర్ అనమాట. ఏం చెప్పాడు? ఫిలిప్స్ టేలర్ అయితే దీనిని చెప్పాడనమాట. పరస్పర ప్రభావం 3 రంగాలు ఉండాలంట. సో ఏం చెప్పాడు? ఫిలిప్స్ అనేది 3 కదా. సో ఈ 3 రంగాల గురించి ఫిలిప్స్ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి అని ఇలా గుర్తుపెట్టుకుందాం. తర్వాత విద్యార్థి పొందాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళికను నిర్వచించింది ఎవరు? విద్యార్థి పొందాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే, అంటే మొత్తం ఆ కార్యకలాపాల యొక్క సమూహమే విద్యా ప్రణాళికను నిర్వచించినది ఎవరు? మనకు ఆప్షన్ చూస్తే సెకండరీ విద్యా కమిషన్, జనార్దన్ కమిటీ, క్రోన్క్రో, ఫౌల్హార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫౌల్హార్ట్స్. ఎవరండి? ఫౌల్హార్ట్స్. హార్ట్ ఏం చేశాడంట? కార్యకలాపాల సమూహాన్ని చేశాడు. హార్ట్స్ కార్యకలాపాల సమూహము. తర్వాత విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు అని చెప్పిన కమిషన్ ఎవరు? విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు అని చెప్పిన కమిషన్ ఏది అంటే మనకు సెకండరీ విద్యా కమిషన్ అండి. 1952-53 సెకండరీ విద్యా కమిషనే మనకు మన విద్యార్థి జీవితంలో, అంటే విద్యార్థి అంటే విద్యను అభ్యసించేవాడు కదా, ఆ విద్యకు సంబంధించిన మొత్తం జీవితాన్ని మనము ప్రణాళికగా చెప్పవచ్చు అని చెప్పింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. తర్వాత కృత్య నిర్వహణకు అవసరమైన బోధనా వనరుల సామాగ్రి, పిల్లల ప్రతిస్పందనలు, పిల్లల అవగాహన, పరిశీలన మొదలగు అంశాలు కలిగిన ప్రణాళిక ఏది? విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, 4 యూనిట్ ప్రణాళిక. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీన్ని పీరియడ్ ప్రణాళిక అంటారు. అంటే చూడండి, కృత్య నిర్వహణకు కానీ అవసరమైన బోధనా వనరులు, సామాగ్రి, పిల్లల ప్రతిస్పందనలు. అంటే ఇది ఏంటి? సంస్థాగత అంటే మొత్తము సంస్థాగత అంటే అది సొసైటీ ప్లస్ విద్య ఉంటుంది. మనకి విద్యా ప్రణాళిక అంటే ఒక సంవత్సరానికి సంబంధించింది. యూనిట్ అంటే ఒక యూనిట్కి సంబంధించింది. పీరియడ్ అంటే ఏమిటి? ఒక క్లాస్కి సంబంధించింది. ఏంటి? చూడండి, ప్రతిస్పందనలు అంటే మనం పాఠం చెప్పడము,
ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి పిల్లల నుంచి మళ్ళీ మనకు ఆన్సర్స్ అంటే ప్రతిస్పందన తీసుకుంటుంది. ఏమవుతుంది, అప్పటికప్పుడు జరుగుతుంది కదా, ప్రతిస్పందన అనేది అప్పటికప్పుడు జరుగుతుంది. కాబట్టి దాన్ని మనము పీరియడ్ ప్రణాళికగా అయితే చెప్పచ్చు అనమాట. తర్వాత ఒక నిర్ణీత పాఠ్యభాగాన్ని అంటే లేదా ఒక అంశాన్ని బోధించడానికి ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకునే పథకం ఏమిటి? సో ఛాత్రోపాధ్యాయులు అంటే ఇప్పుడు మనకు బీఈడి స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళనమాట ఏమంటారంటే ఛాత్రోపాధ్యాయులు. పీరియడ్ పథకమా, యూనిట్ పథకము, సహపాఠ్య పథకము, సమగ్ర పథకము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీరియడ్ పథకము అనేది కరెక్ట్ అండి. తర్వాత బిట్టు, ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు: పాఠ్య పథకము, పాఠ్య పథకము, పాఠ్య విభాగ పథకము, వార్షిక పథకము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పాఠ్య పథకము అవుతుందన్నమాట. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను పాఠ్య పథకము అని అంటాము. తర్వాత ఎన్సిఎఫ్ 2005 అభ్యసన పరంగా సమాచార ప్రసారణ సాంకేతికతను అంటే ఐసిటి మిళితం చేయడానికి చేపట్టిన ప్రత్యేక చర్యలలో భాగంగా సంగణకం అంటే కంప్యూటరులోని అనేక వినియోగతాలను అంటే అప్లికేషన్స్ను ఉపయోగించుకొని తయారు చేసే పాఠ్య పథకాన్ని ఇలా పిలుస్తారు: లలిత కళాత్మక పాఠ్య పథకము, కృత్యాధార పాఠ్య పథకము, అంకాత్మక పాఠ్య పథకము, నవప్రవర్తన. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంకాత్మక పాఠ్య పథకము అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఎన్సిఎఫ్ 2005 అభ్యసన పరంగా సమాచార ప్రసారణ సాంకేతికతను మిళితం చేయడానికి చేపట్టిన ప్రత్యేక చర్యలో భాగంగా అంటే కంప్యూటర్లోని అనేక అప్లికేషన్స్ను ఉపయోగించుకొని తయారు చేసే పాఠ్య పథకాన్ని ఏమంటారంటే అంకాత్మక పాఠ్య పథకం అని పిలవడం జరుగుతుంది. తర్వాత పాఠ్యభాగం బుర్రకథ అయితే పలకరింపు పునశ్చరణ చేసిన తర్వాత బుర్రకథను ప్రదర్శించాలి. ఆ పైన పాఠ్యాంశ చర్చ వివరణ నిర్వహించాలి. అప్పుడు విద్యార్థుల అనుభవంలోకి బుర్రకథా కళారూపం వస్తుంది అని తెలిపే పాఠ్యపథకం ఏమిటి? వివరణాత్మక పాఠ్యపథకమా, అంకాత్మక పాఠ్యపథకం, నవప్రవర్తక పాఠ్యపథకం, 4 లలిత కళాత్మక పథకం అన్నమాట. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఏంటి బుర్రకథా కళారూపాలని దేని కిందకు వస్తాయి? మనకు లలిత కళల కిందకు వస్తుంది కదా, కాబట్టి లలిత కళాత్మక పాఠ్యపథకం అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత తెలుగు వాచకం ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశించబడింది. తెలుగు వాచకం అంటే మనకు టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, అది క్షుణ్ణ పఠనము, మౌన పఠనము, విస్తార పఠనము, ప్రకాశ పఠనము. దేని కిందకు వస్తుందంటే మనము క్షుణ్ణ పఠనానికైతే ఉపయోగపడుతుంది. అదే మనకు ఉపవాచకం అయితే విస్తార పఠనానికైతే ఉపయోగపడుతుంది అనమాట. మౌన పఠనం అంటే మనం వేగంగా చదువుకోవడం కోసం ఉపయోగపడేది మనకు మౌన పఠనం అంటే మనసులో చదువుకోవడం. ప్రకాశ పఠనం అంటే ఏంటి? గట్టిగా చదివి సమయము వేస్ట్ అవుతుంది, అదేవిధంగా మన కంఠశోష ఉంటుంది, పక్క వాళ్ళను కూడా డిస్టర్బ్ చేస్తుంది మనకు ప్రకాశ పఠనం. తర్వాత పాఠ్య పుస్తకాల్లో అభ్యాసాలు ఉండాల్సిన తీరు ఏది? తల్లిదండ్రులు సాయం చేస్తేనే సమాధానం రాయుటకు ఉండుట, మూస పద్ధతిలో ఉండట, 3 యాంత్రిక సమాధానాలు ఇచ్చి అవకాశం ఉండట, 4 ఆలోచనలను రేకెత్తించి అన్వేషణ ప్రాధాన్యం ఇచ్చుట. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆలోచన రేకెత్తించి అన్వేషణలో ప్రాధాన్యం ఇచ్చుట. అంటే పాఠ్య పుస్తకాల్లోని అభ్యాసాలు ఉండాల్సిన తీరు ఎలా ఉండాలి? అభ్యాసం అనేది మనము ఆ అభ్యాసం ఒకటి చేస్తామంటే మన మనసులో ఆలోచన రేకెత్తించాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక అన్వేషణ, అంటే మనం వెతికే విధంగా ఉండాలన్నమాట. సో అభ్యాసాలన్నీ. తర్వాత పాఠ్య పుస్తకాన్ని తయారు చేసేటప్పుడు ఈ సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఆప్షన్ చూస్తే పీఠిక, అభ్యాసాలు, కవులు, జీవిత చరిత్ర. ఆప్షన్ 2 విషయక్రమ సూచిక, పీఠిక, పదపట్టికలు. ఆప్షన్ 3 అంశాలన్నీ ఎన్నుకోవడము, అంశ క్రమ విభజన, అంశాన్ని ప్రదర్శించడము. 4 అభ్యాసాలు ఎన్నుకోవడం, పదపట్టికలు, రచయితలు, రచనలు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎట్లుంటుందంటే ఆప్షన్ 3 అంశాన్ని ఎంచుకోవడం, తర్వాత అంశ క్రమ విభజన, అంశాన్ని ప్రదర్శించడము. సో అంతే కదా, ఒక పాఠ్య పుస్తకాన్ని తయారు చేసేటప్పుడు ఈ సూత్రాలను దృష్టి పెట్టుకోవాలి. అంతే కదా, ఫస్ట్ ఒక అంశాన్ని ఎంచుకోవాలి. ఆ క్రమ విభజన అంటే ఇప్పుడు పద్యాలు ఉన్నాయి, సో 1వ పద్యం 3లో, 3వ పద్యం 4లో పెట్టేస్తే మనకు అంశం అనేది అర్థమవుతుందా? లేదు కదా. సో ఎలా ఉండాలి? ఒక వరుస క్రమం ఉండాలి, తర్వాత ఆ అంశాన్ని మంచిగా ప్రదర్శించాలన్నమాట. సో ఇచ్చేది ఏదైనా కూడా. తర్వాత
పాఠశాల విద్యార్థుల బోధనలకు ఉద్దేశించి పాఠ్యాంశాలు వీరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. పాఠశాల విద్యార్థుల బోధనలకు ఉద్దేశించి పాఠ్యాంశాలు వీరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది ఒక పాఠాలు అనేది మనకు టెక్స్ట్ బుక్లో పెడుతున్నారంటే సో దేన్ని ఉద్దేశించుకోవాలి అంటే చూద్దాం. విద్యార్థి వ్యక్తిగత అవసరాలు, ప్రధానోపాధ్యాయునికి ఉండే అవసరాలు, పాలకులకు ఉండే వ్యక్తిగత అవసరాలు, 4 సమాజం అవసరాలు. ఎలా ఉండాలి? ఒక పాఠం గనక మనకు పెడుతున్నారు అంటే అది ఎలా ఉండాలి? సమాజం అవసరాలకు సంబంధించింది ఉండాలన్నమాట. తర్వాత ప్రశ్న, 4వ తరగతి వాచకంలో ఇన్ని వాక్యాలున్న పేరాలు ఉండవచ్చు. సో ఎన్ని వాక్యాలు ఉండాలి? ఇది మనకు విద్యా ప్రణాళికల్లో మనకు ఉన్నత తరగతులు కానీ స్నాతకోత్తర తరగతులు కానీ ఇట్లా ప్రాథమిక తరగతుల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎలా చదవాలని మనకు పాఠ్య ప్రణాళిక అయితే ఇస్తారనమాట. సో అది మనకు టెక్స్ట్ బుక్లో ముందర అయితే ఉంటుంది. ఒకసారి మనకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా 6th నుంచి ఇంటర్ వరకు, ఆ టెక్స్ట్ బుక్స్ ముందర కూడా చూడండి ఈ పాఠ్య ప్రణాళికలు ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే 3-4 వాక్యాలు, లేదా 1-2 వాక్యాలు, లేదా 6-7 వాక్యాలు, లేదా 7-8 వాక్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4వ తరగతి పాఠ్యక్రమంలో ఎన్ని ఉండాలంటే 3-4 వాక్యాలే ఉండాలన్నమాట. ఎందుకంటే చిన్న తరగతులు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అవసరం ఉండే వాక్యాలు అయితే మనము పొందుపరచాలన్నమాట టెక్స్ట్ బుక్లో. సో ఇక్కడికి ఇది మనకు పాఠ్య ప్రణాళికకు సంబంధించిన వీడియో అండి. సో ప్రణాళిక, రచన మరియు పాఠ్య గ్రంథాల గురించి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని తెలుగు మెథడాలజీ కానీ సైకాలజీ కానీ సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి వీడియోలు వేసి కంటెంట్ రూపంలో చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.